హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిప్రియ తెలుగు వ్లాగ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇవాళ రెసిపీ పొంగల్ ఎలా తయారు చేయాలో చూద్దాం. పెసరపప్పు, వేయించిన పెసరపప్పు 2 గ్లాసులు, టీ తాగే గ్లాస్తో 2 తీసుకున్నాను. అలాగే సేమ్ మెజర్మెంట్ రైస్ తీసుకోవాలి. రైస్ కొంచెం తక్కువ తీసుకున్నా టేస్టీగా ఉంటుంది. నేను 2 గ్లాసెస్కి 2 గ్లాసెస్ రైస్ తీసుకున్నాను. దాన్ని కలిపి శుభ్రంగా కడగాలి. ఫోర్ గ్లాసెస్ వాటర్, పెద్ద గ్లాస్తో 4 గ్లాసెస్ వాటర్ తీసుకోవాలి. 1 స్పూన్ సాల్ట్ వేసి కలిపేసి ఒక 10 మినిట్స్ నానబెట్టుకోవాలి. కుక్కర్లో పెట్టేసేయాలి. ఒక 5 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈ విధంగా ఈ కన్సిస్టెన్సీలో రావాలి. ఒకవేళ ఈ విధంగా రాకుంటే ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి 5 మినిట్స్ ఉడికించుకోవచ్చు. ఒక ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేయాలి. నెయ్యి దీంట్లో ఎంత ఎక్కువ వేస్తే అంత టేస్టీగా ఉంటుంది. జీలకర్ర, మిరియాలు, పచ్చిమిర్చి ఒక 5 అట్లా కట్ చేసుకొని పొడవుగా నెయ్యిలో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. జీడిపప్పు కూడా వేసుకోవాలి. జీడిపప్పు కూడా చాలా ఎక్కువ వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. కరివేపాకు కూడా వేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలి. వచ్చాక మనం ఉడకబెట్టుకున్న పొంగల్ ఉంది కదా, దాంట్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. అంతే అండి, పొంగల్ రెడీ. మీరు కూడా ట్రై చేసి చూడండి. పొంగల్ని వేడివేడిగా తింటేనే, నెయ్యి వేసుకొని తింటేనే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.